तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने बीजेपी कायदीन पर सख्त तनकीद करते हुए कहा कि वो बज़ाहिर राम का नाम लेते हैं, मगर हकीकत में रोजाना असदुद्दीन ओवैसी का जिक्र किए बगैर इनका दिन नहीं गुजरता। उन्होंने कहा कि इन्हें मालूम नहीं वो राम को कितनी बार याद करते हैं, लेकिन ओवैसी का नाम लिए बगैर इनकी सियासत नहीं चलती और मजलिस इत्तेहादुल मुस्लिमीन ही इनकी लाइफलाइन बन चुकी है। उन्होंने सवाल किया कि जब तमाम इख्तियारात इनके पास है, तो फिर वो ओवैसी को क्यों काबू में नहीं ला पा रहे हैं। चीफ मिनिस्टर ने कहा कि इस मुल्क में दीगर सियासी जमातों की तरह मजलिस इत्तेहादुल मुस्लिमीन भी एक सियासी जमात है। फिर कब तक इस पार्टी को खौफ की अलामत बनाकर वोट मांगे जाते रहेंगे। उन्होंने इल्जाम लगाया कि मजहबी नफरत को हवा देकर और चंद सियासी कायदीन को निशाना बनाकर अपनी सियासी बका बरकरार रखना बीजेपी की फिक्री दिवालियापन की इंतहा है। रेवंत रेड्डी ने कहा कि तेलंगाना के अवाम को सोचना चाहिए कि क्या इस तरह की मनफी सियासत देखकर बीजेपी को वोट देना मुनासिब है या नहीं। వీళ్ళకొక్కటే ఒక్కటి వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ. ఉత్తగా రాముడి పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునేది అసదుద్దీన్ ఓవైసీకే. వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట.